హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ మొబైల్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. లోపల మనకి ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, 10 సిరీస్లో మనకి ఇది టాప్ ఎండ్ మోడల్ అని చెప్పొచ్చు. రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ మ్యాక్సిమం మనకి రెడ్మీ నోట్ 10 ప్రో అలాగే నోట్ 10 ప్రో మ్యాక్స్ రెండు మొబైల్స్ మనకి సేమ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. మనకి కెమెరా ఒకటైతే మారుతుంది. ఒకసారి మొబైల్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ డిజైన్ బై రెడ్మీ అని ఇచ్చారు. మనది ఓపెన్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఇమేజ్ ఎడిటర్ టూల్ అయితే ఇచ్చారు. అలాగే యూజర్ మాన్యువల్ అయితే ఉంది. అలాగే లోపల మనకి ట్రాన్స్పరెంట్ పౌచ్ అయితే ఇచ్చారు. చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ ఇంప్రెషన్ అయితే క్వాలిటీ అయితే బాగుంది. ఇవన్నీ మనం పక్కన పెట్టేద్దాం. మొబైల్ అయితే ఆన్ అయింది. ఫ్రెండ్స్, ఇక్కడ MIUI అని వచ్చింది. మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ MIUI 12 రన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ MIUI 12 రన్ అవుతుంది. ఇక్కడ సెటప్ అయితే కంప్లీట్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మనకి డిస్ప్లే అయితే చాలా బ్రైట్ అయితే ఉంది. ప్రీవియస్ మనకి అన్ని LCD డిస్ప్లేస్ అయితే తీసుకొచ్చారు షామీ వాళ్ళు. ఈసారి మనకి నోట్ 10 సిరీస్ వచ్చేసరికి మనకి AMOLED డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. ఇక్కడ చూడవచ్చు, మనం సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం. MIUI 12 అయితే రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అలాగే Android 11తో వస్తుంది. సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ వచ్చేసి మనకి ఏప్రిల్ 1వ తారీఖు అయితే ఉంది. ఇక్కడ స్టోరేజ్ చూసుకున్నట్లయితే ఇది మనకి 128 GB ఫ్రెండ్స్. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 16.6 GB అయితే యూస్ అయితే అయింది మొబైల్ యాప్స్ కానీ స్టోరేజ్ వీటికి. మిగతా స్టోరేజ్ మనకి ఫ్రీగా అయితే వస్తుంది. మిగతా మనకి 112 GB అయితే మనకి ఫ్రీగా అయితే ఉంటుంది. మనం ఫ్రీగా అయితే యూజ్ చేయొచ్చు మొబైల్లో. నెక్స్ట్ మనం డిస్ప్లే ఆప్షన్లోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, మనకి ఇది మొబైల్ 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు 60 Hzకి అలాగే 120 Hzకి అయితే స్విచ్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, స్మూత్నెస్ అయితే మనకి 60 Hz మీద చాలా స్మూత్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇది మనకి AMOLED డిస్ప్లే కాబట్టి మనకి మ్యాక్సిమం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుందని చెప్పి అనుకున్నాము. కానీ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు. అలాగే మనకి ఇది డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది. మనకి బాటంలో ఒక స్పీకర్ అయితే ఉంది. అలాగే టాప్లో అయితే ఒక స్పీకర్ అయితే ఉంది. అలాగే ఐఆర్ బ్లాస్టర్ 3.5 mm జాక్ ఇచ్చారు. బాటంలో చూసుకున్నట్లయితే Type-C పోర్ట్ అయితే ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం కెమెరా ఆప్షన్లోకి అయితే వెళ్దాం. ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 720 30 ఫ్రేమ్స్, అలాగే 1080p 30 ఫ్రేమ్స్, 1080p 60 ఫ్రేమ్స్, 4K 30 ఫ్రేమ్స్ వరకు అయితే మనం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే మూవీ ఫ్రేమ్ అయితే ఉంది. ఇక్కడ సూపర్ మ్యాక్రో కూడా ఇచ్చారు. సూపర్ మ్యాక్రో వచ్చేసి మనకి 1080p 30 ఫ్రేమ్స్ వరకు అయితే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఫోటో మోడ్లో HDR మోడ్ ఉంది. అలాగే AI మోడ్ అయితే ఇచ్చారు. అలాగే పోర్ట్రేట్ మోడ్ ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఫీచర్స్, నైట్ మోడ్ అయితే ఉంది. అలాగే 108 మెగాపిక్సెల్ మోడ్ చేంజ్ అవ్వడానికి అయితే ఆప్షన్ అయితే ఇచ్చారు. అలాగే షార్ట్ వీడియో ఉంది, పానోరామా మోడ్ ఉంది, డాక్యుమెంట్, వ్లాగ్ మోడ్, స్లో మోషన్ మోడ్ వచ్చేసరికి మనకి మ్యాక్సిమం 1080p వరకు అయితే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. 1080pలో మనకి 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో అయితే ఉంది. 720pలో వచ్చేసి మనకి 960 ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు. అలాగే టైం ల్యాప్స్ ఉంది. టైం ల్యాప్స్ వచ్చేసరికి మనకి మ్యాక్సిమం 4K వరకు అయితే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే స్పెషల్ ఫీచర్స్ వచ్చేసి క్లోన్ వీడియో ఉంది. అలాగే లాంగ్ ఎక్స్పోజర్ మోడ్, AI వాటర్ మార్క్, డ్యూయల్ వీడియో ఉంది. మనకి ఫీచర్స్ అయితే ఇచ్చారు.
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఇది AMOLED డిస్ప్లే కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి AMOLED డిస్ప్లే ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి నేమ్స్ అయితే రాసుకోవచ్చు, అలాగే ఇక్కడ స్టైల్స్ అయితే ఉన్నాయి. చూడండి యానిమేషన్స్. ఇక్కడ డిజిటల్ కావాలంటే ఇక్కడ అన్ని టైం అయితే సెట్ చేసుకోవచ్చు. అలాగే చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఈ మ్యాక్సిమం మనకి AMOLED డిస్ప్లేలు అయితే వర్క్ అవుతాయి, IPS LCD డిస్ప్లే అయితే వర్క్ అవ్వవు ఫ్రెండ్స్. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you, but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away, as you fade away, as you fade away. ఫ్రెండ్స్ ఇప్పుడు రెడ్మీ నోట్ 10 Pro Max బ్యాక్ కెమెరా నుంచి అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మ్యాక్సిమం 1080p 30 frames per second అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ ఇంత వైడ్ అయితే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఈవినింగ్ లైటింగ్ కండిషన్లో అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. వాయిస్ వచ్చేసి ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. ఇక్కడ ఆడియో క్వాలిటీ అయితే చెక్ చేయండి. నెక్స్ట్ అయితే నేను OM మైక్ అయితే కనెక్ట్ చేస్తాను.
మనకి సపోర్ట్ చేస్తుందో లేదో చెక్ చేద్దాం. అలా ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేద్దాం. ఈవినింగ్ టైం వచ్చేసరికి 5 PM అయితే టైం అవుతుంది. ఈ టైంలో మీరు లైటింగ్ కండిషన్ అయితే చెక్ చేయండి. మ్యాక్సిమం ఈవినింగ్ లైటింగ్ కండిషన్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే నేను బోఏఎం1 మైక్ అయితే కనెక్ట్ చేస్తాను. ఆడియో క్వాలిటీ అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, బోఏఎం1 మైక్ అయితే కనెక్ట్ చేశాను. ఇక్కడ ఆడియో క్వాలిటీ అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ కంటే మనకి బోఏఎం1 ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ కనెక్ట్ చేస్తే మనకి క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అయితే అవుతుంది. ఇక్కడ చెక్ చేయొచ్చు ఆడియో క్వాలిటీ. రెడ్మీ నోట్ 10 Pro Max బ్యాక్ కెమెరా నుంచి. ఫ్రెండ్స్, మనకి కెమెరాలో స్టడీ మోడ్ అయితే ఆప్షన్ అయితే ఇచ్చారు. స్టడీ వీడియో మ్యాక్సిమం 1080p 30 frames/second అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు మనం నడుస్తున్నప్పుడు కానీ. ఫ్రెండ్స్, స్టడీ వీడియో అయితే ఆన్లో ఉంది. ఇక్కడ నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ అయితే చెక్ చేయండి. స్టెబిలైజేషన్ ఎలా ఉందో చెక్ చేయండి. మ్యాక్సిమం స్టేబుల్గానే ఉందనుకుంటున్నాను. ఇక్కడ వీడియో క్వాలిటీ అయితే చెక్ చేయండి. రెడ్మీ నోట్ 10 Pro Max నుంచి ఇంత వైడ్ అయితే మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ కెమెరా శాంపుల్ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, స్టడీ వీడియో మోడ్లో మనం వీడియో రికార్డ్ చేస్తే ఫ్రేమ్ అయితే కొంచెం పిక్సలేట్ అయితే అవుతుంది. ఇదొక ప్రాబ్లం అయితే నోటీస్ చేశాను రెడ్మీ నోట్ 10 Pro Max నుంచి. నార్మల్గా మనం వీడియో రికార్డ్ చేస్తే మనకి స్టేబుల్గానే వీడియో అయితే ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. బ్యాక్ మనకి 108 MP కెమెరా అయితే ఇచ్చారు. ఇక్కడ వీడియో క్వాలిటీ అయితే చెక్ చేయండి. వీడియో క్వాలిటీ అయితే బాగుందని చెప్పి అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 10 Pro Max బ్యాక్ కెమెరా నుంచి అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. 1080p 60 frames/second అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ వీడియో క్వాలిటీ అయితే చెక్ చేయండి. ఇంత వైడ్ అయితే మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఈవినింగ్ లైటింగ్ కండిషన్లో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. చూడండి క్వాలిటీ. సన్ రైజ్ అయితే ఇప్పుడే వెళ్ళిపోయాడు. క్వాలిటీ అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 10 Pro Max ఫ్రంట్ కెమెరా నుంచి అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ వీడియో క్వాలిటీ అయితే చెక్ చేయండి. ఈవినింగ్ లైటింగ్ కండిషన్లో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ వచ్చేసి మనకి 16 MP కెమెరా అయితే ఉంది. అక్కడ వీడియో క్వాలిటీ అయితే చెక్ చేయండి. నడుస్తున్నాను. వీడియో స్టెబిలైజేషన్ అయితే చెక్ చేయండి. వీడియో స్టేబుల్గా ఉందో లేదో చెక్ చేయండి. ఎంత వైడ్ అయితే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. వ్లాగ్స్ కానీ వ్లాగ్స్ ఏమైనా రికార్డ్ చేయాలంటే వీడియో ఎంత వైడ్ అయితే మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ చెక్ చేయండి స్టెబిలైజేషన్ అయితే ఉందో లేదో. ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 10 Pro Max ఫ్రంట్ కెమెరా నుంచి అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. మూవీ ఫ్రేమ్లో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మూవీ ఫ్రేమ్ పైన కింద మనకి బ్లాక్ బార్స్ అయితే వస్తాయి. ఇక్కడ వీడియో క్వాలిటీ అయితే చెక్ చేయండి. మూవీ ఫ్రేమ్లో మీరు వీడియో రికార్డ్ చేయాలంటే ఇలా అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 10 Pro Max కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు డ్యూయల్ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి మోడ్స్ అయితే ఉంటాయి డ్యూయల్ వీడియోలో. ఇక్కడ చూడండి. ఇక్కడ మనం ఇలా చేంజ్ అయితే చేయొచ్చు. మనకి ఫ్రంట్ కెమెరా అయితే టాప్లో అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ కెమెరా అయితే ఇలా అయితే ఉంటుంది. అలాగే ఇంకొక ఆప్షన్ అయితే ఉంది. ఇలా కూడా మనం చేంజ్ అయితే చేయొచ్చు. మనకి రెడ్మీ నోట్ 10 Pro Maxలో ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఫీచర్స్ అయితే బాగున్నాయని చెప్పొచ్చు. డ్యూయల్ వీడియో. ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 10 Pro Max మనకి క్లోన్ ఫోటో అలాగే క్లోన్ వీడియో ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే మనం చెక్ చేద్దాం. క్లోన్ ఫొటోస్ అలాగే వీడియోస్, క్లోన్ ఫొటోస్ అలాగే వీడియోస్ అయితే మనం కొన్ని శాంపిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 10 Pro Max ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇండోర్ లైటింగ్ కండిషన్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ వచ్చేసి ట్యూబ్ లైట్ ఉంది. కూడా లైటింగ్ కండిషన్ అయితే చెక్ చేయండి. అలాగే ఫ్రంట్ కెమెరా నుంచి అయితే వీడియో క్వాలిటీ అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 10 Pro Max బ్యాక్ కెమెరా నుంచి అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇండోర్ లైటింగ్ కండిషన్ అని చెప్పొచ్చు. ఎదురు మనకి ట్యూబ్ లైట్ అయితే ఉంది. ఇక్కడ వీడియో క్వాలిటీ అయితే చెక్ చేయండి. రెడ్మీ నోట్ 10 Pro Max బ్యాక్ కెమెరా నుంచి 1080p 30 frames/second అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతగా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఛానల్ అయితే న్యూగా క్రియేట్ చేశాను. ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఇంతగా నేను నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను.